నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. మనం రోజంతా కాల్స్, సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా మెసేజింగ్ యాప్లతో గడుపుతాం. కానీ మనం డిజిటల్ పై ఎంత ఎక్కువగా ఆధారపడుతున్నామో సైబర్ నేరాలు కూడా అంతగా పెరుగుతున్నాయి. మోసగాళ్ల కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఒకటి జీరో క్లిక్ హ్యాక్. దీని ద్వారా స్కామర్లో మీరు ఏ లింక్ పై క్లిక్ చేయకుండానే మీ డేటాను దొంగిలిస్తున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ స్పైవేర్ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 మంది వ్యక్తుల డేటా దొంగిలించారు. ఈ హ్యాకింగ్ టెక్నిక్ కింద వినియోగదారుడు ఏ లింక్ పై క్లిక్ చేయవలసిన అవసరం లేదు. హ్యాకర్లు వాట్సాప్, ఈమెయిల్స్ లేదా మల్టీమీడియా ఫైల్స్ లను ఉపయోగించుకొని స్పైవేర్ ను ఇన్స్టాల్ చేస్తారు. ఈ స్పైవేర్ ఫోన్లోకి ప్రవేశించిన వెంటనే వినియోగదారుడి ప్రైవేట్ సమాచారం దొంగిలించడం మొదలు పెడతారు. జీరో క్లిక్ హ్యాక్ అనేది ఒక అధునాతన సైబర్ దాడి. ఇది సాధారణంగా ఫిషింగ్ దాడుల మాదిరిగా కాకుండా ఈ దాడులు చేస్తారు. దీని ద్వారా మీ వాట్సాప్ ను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారు. ఇది మీ మొబైల్ ను సైలెంట్ కిల్లర్ లాగా హ్యాక్ చేస్తుంది. మెసేజింగ్ యాప్లు, ఈమెయిల్ క్లయింట్లు, మల్టీమీడియా ప్రాసెసింగ్ ఫంక్షన్లలో దాగి ఉన్న ఫైళ్లను హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చు. వారు ఒక హానికరమైన ఎలక్ట్రానిక్ మెసేజ్ను పంపుతారు. అది ఓపెన్ చేయకుండా సిస్టమ్కు సోకుతుంది. ఎందుకంటే వాట్సాప్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో వాట్సాప్ అకౌంట్ను టార్గెట్గా చేసుకుని మీ మొబైల్పై దాడి చేసి వ్యక్తిగత డేటాను సేకరిస్తారు. అందుకే మీ వాట్సాప్కు ఏదైనా తెలియని లింక్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. అలా క్లిక్ చేస్తే మీ వివరాలు హ్యాకర్లకు త్వరగా తెలిసిపోతాయి. ఇలాంటి అనుమానాలు ఉంటే పోలీసులకు కానీ సైబర్ నిపుణులకు కానీ సమాచారం అందించడం మంచిదంటున్నారు నిపుణులు. మీ ఫోన్ ఎటువంటి కారణం లేకుండా స్లో అవుతుంటే, బ్యాటరీ త్వరగా అయిపోతుంటే లేదా మీకు తెలియని నెంబర్ల నుండి నిరంతరం సందేశాలు వస్తుంటే ఇవి మీ ఫోన్ హ్యాక్ అయిందనే సంకేతాలు కావచ్చు.